ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఏమిటది? మీ బావ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మరో అబ్బాయి గురించి చెప్తుంది అంటే దానికి రెండే కారణాలుంటాయి. ఒకటి, ఎవరికి చెప్తుందో అతనైనా నచ్చుండాలి, లేదా ఎవరి గురించి చెప్తుందో అతనైనా నచ్చుండాలి. వీటిలో ఏది కరెక్ట్? నిజానికి నేను ఒక పిహెచ్డి స్టూడెంట్ని. రౌడీల మీద రీసెర్చ్ చేయాలని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళందరూ మారిపోయారు కదా, ఇంక నువ్వు రీసెర్చ్ ఎలా చేస్తావు? అందుకే నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం కూడా మార్చుకున్నాను. రైట్ వాళ్ళు మారిన దగ్గర నుంచి నాకు రైట్ మీద అభిమానం మొదలైంది. ఇప్పుడైతే ప్రేమగా మారింది.
అమ్మయ్యా వచ్చాడ్రా పెళ్లి కొడుకు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. అంత ఖాళీగా ఉన్నారా? ఏదో జోక్ కట్ చేసా ఓపెన్ గా. అన్ని ఏర్పాట్లు రెడీయేగా? అవు. ఏంటి పెళ్లి చూపులు లోపల అరేంజ్ చేశారా? అవునండి. బయట చేస్తే బెటర్ కదా ఓపెన్ గా. నేనన్నీ ఓపెన్ గా ఉంటాను. చూస్తుంటేనే తెలుస్తుంది పైన అంతా ఓపెన్. రండి రండి, ఇతనెవరు? వెంకట్రావు గారు, పెళ్లి కూతురు తండ్రి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నో 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 నో, కార్యక్రమాలన్నీ బయటే. నేను ముందే చెప్పాను కదా ఓపెన్ గాని. కమా. నా పేరు సీతా వైకుంఠం. మధ్యలో స్టాపులు లేవా? నేను ఓపెన్ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం నాకు అలవాటు. అంతెందుకు ఆదివారం అయినా బయటికి వెళ్ళను, మూసేసిన షాపులు చూడాల్సి వస్తుందని. ఇంత ఓపెన్ పాలసీ తట్టుకోలేకే మొదటి పెళ్ళం లేచిపోయి ఉంటది. షడా, మొదటి పెళ్ళాం సంగతి అనవసరం. ఇప్పుడు అమ్మాయిని చూపించండి ఓపెన్ గా. ఓపెన్ గా పెండ్లైనాక చూద్దావు గానీ ఇప్పుడైతే మామూలుగానే చూడు. పెళ్లికి ముందు ఎంటర్టైన్మెంటా? ఎంటర్టైన్మెంటా? గవే పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? మరి పెళ్లి కూతురు ఎవరు? మధ్యలో వచ్చి చూపెట్టిందే ఓపెన్ గా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పెళ్లి కూతురా? మరి మిగతా వాళ్ళు ఎవరు? ముత్తైదువులు. ముత్తైదువులా? ఏదో మోడలింగ్ నేర్చుకుంటుందండి, తన కాళ్ళ మీద తాను నిలబడాలని. కాళ్ళ మీద నిలబడటం బాబు, కాళ్ళు చూపించే నిలబడుతుంది కదా. చూడండి సార్, ఆ. అనవసరంగా కంగారు పడుతున్నారు. ఏంటి? పిల్ల మాత్రం బంగారం. అవునండి, ఎవరితోనైనా ఆప్యాయంగా ఉంటుంది. మీరు ఓపెన్ కాబట్టి తను ఎంతో ఓపెన్ గా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వకుండా పంపించదు, ఇక కాపురం అంటారా? ఏంట్రా కాపురం? ఏంటి దాంతో కాపురం చేయమంటావా? చంపేస్తాను నిన్ను. అది అల్లుడు గారు. వెళ్ళు, వెళ్ళు లోపలికి తీసుకెళ్ళి చంపేస్తాను లేకపోతే. లోపల తీసుకెళ్ళారు మళ్ళీ వాడు నా కంట కనపడ్డా? అన్నా 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 కనీసం నన్నేనా చూడండి అన్న. నీ ముఖం ఎంత అందంగా తెరందో నేను చూడాలన్నా ప్లీజ్. అబ్బా ఆశ దోశ వడ అప్పడం నా ఈ నిండు చందమామ అందాన్ని ముందు నా మరదలే చూడాలి. అర్థం చేసుకో, నన్ను చూడండి. హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా? నాకు తెలుసు. ఈ రంగులేమిటి, ఈ లోకం ఏమిటి, ఏమి రాసావన్నా? రాత్రి ఇంగ్లీష్ సినిమా సీడీ చూసా. అందులో రెడ్ ఇండియన్స్ ఇలాగే ఉన్నారు. అమ్మాయిలు తెగ ప్రేమించేశారనుకో, అందుకే వాడు తెలియకుండా కాపీ కొట్టేశా. నువ్వు అలా షాక్ లోనే ఉండు, నేను లోపలికి మరదలు చూపించొస్తా. బుజ్జి నా బుజ్జి బుజ్జి ఇప్పుడు చూడు. మొహం పెట్టొద్దని నేను బయటకు పోమని చెప్పాను కదా. నా బుజ్జి కోసం వచ్చాను. బుజ్జి లేదు గజ్జి లేదు, పో. బయటికి పంపడం ఏంటి? ఇంత బాగా వేసుకొస్తే? అయ్యో అన్నా, కాదు కాదు బాబాయ్, దొరక్క నా బుజ్జి దొరికింది. ఎలాగైనా పడేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇప్పటికే 3 సార్లు పడేసావు. నువ్వు నోరుపోయి. ఇది చాలా దారుణం బాబాయ్. నేను మరీ ఎంత అసహ్యంగా ఉన్నానా? పటాక పడిపోతుంది. ఇప్పుడుగా అర్థం చేసుకో, నీ వెనకాల తిరిగి ఇంకా బతుకున్నానంటే నాకు ఎంత స్టామినా ఉందో. నేను చంపేస్తాను రాయ్. ఇప్పుడు నన్ను ఆపడానికి బాబు కూడా లేడు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇప్పుడు బుజ్జి వస్తుంది కదా, ఎలాగైనా చెప్పి నాతో పెళ్లి కొప్పించవా? దొంగ రాస్కల్స్, ఇడియట్స్, కంట్రీ బూట్స్ లో బిహేవ్ చేస్తున్నారు. ఏంట్రా కొట్టడం పూసావు? రై ఏంటి పొద్దున ఎవరికి ఖర్చు చేస్తున్నావు? అర్చన వాళ్ళ బొంద. అసలు ఆ రోడ్లో రావాలంటేనే భయం వేస్తుంది. ఒకటే కమెంట్స్, చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు తెలుసా? ఒక పని చేయి, ఆ దారిలో రా, వేరే దారిలో రా. అదేంటి అలా మాట్లాడతావు? మరి ఎలా మాట్లాడను? వాళ్ళతో గొడవ పెట్టుకోమంటావా? వాళ్ళని చేయలేక చాటగాని మాటలు మాట్లాడతావా? ఒక ఆడపిల్లని కాపాడలేవు, నువ్వు ఒక మగాడివా? నా బుద్ధి ప్రాబ్లం నేనే సెలవు చేసుకుంటాను. రా బుజ్జి, నువ్వు కూర్చో. దా, ఈ శంకర్ దాదా ఏంటో చూపిస్తా. ఎప్పట్రా నా బుజ్జిని సిగ్గు లజ్జ లేకుండా కామెంట్ చేసింది? ఎంతకై నువ్వెవడరా? దాని అన్నవా, దాని బాబువా, దాని బంధువా? ఒక అమ్మాయిని ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏడిపిస్తే ఆ అమ్మాయికి ఒక అన్నో తమ్ముడు ఉంటే తిట్టి వదిలేస్తారు. అదే బాబో బంధువు అయితే బతిమాలుతారు. అదే ఫ్రెండ్ అయితే ఓపికనంత వరకు పోరాడతాడు. తనకే ఒక లవర్ ఉంటే, వాడికే పవర్ ఉంటే చూసావా శంకర్ దాదా పవర్? చూసావా మళ్ళీ పడిపోయింది? నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ముఖంలో ముఖం పెట్టదు. నవ్యా, ఆఫీస్కి వెళ్తున్నావు కదా, అక్కడ చెప్తాను ఈ సంగతి. ఏంట్రా ఇంకా ఎక్కడే ఉన్నారు? డైలాగ్ పంచి సరిపోలేదా? హ్యాండ్ పంచి ఏమైనా కావాలా? రౌండ్ చూస్తున్నారంట్రా.